Hi guys, welcome to the channel Skillshare by Janu. Hit on the subscribe button. If you have any queries, ask me in the comment box. ఈ రోజు డే 2 సెషన్ ఆఫ్ SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఈ రోజు మనం డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, DBMS అంటే ఏంటి, RDBMS అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ DBMS కి అడ్వాన్స్డ్ వర్షనే RDBMS, ఇది ఎందుకు వచ్చిందో నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఫస్ట్ డేటా అంటే ఏంటి? ఎనీథింగ్ in the form of alphabets, alphanumeric, special characters, numbers and date is called data. డేటా అనేది ఎలాగైనా ఉండొచ్చు. ఆల్ఫాబెట్స్లో కానీ, ఆల్ఫాన్యూమరిక్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, నెంబర్ కానీ, డేట్ కానీ. నెక్స్ట్ డేటాబేస్. ఇట్ ఈజ్ ఏ స్టోరేజ్ ఆర్ ఏ కంటైనర్. ఇలాగ ఉంటుందన్నమాట, ఒక కంటైనర్ లాగా. దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. నెక్స్ట్ టాపిక్, డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి అడ్వాన్స్డ్ వర్షనే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ డేటా అనేది ఫైల్స్ అండ్ రికార్డ్స్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ డేటా అనేది టాబులర్ ఫామ్, అంటే రోస్ అండ్ కాలమ్స్ అన్నమాట. ఇక్కడ మనకి రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది, ఎందుకంటే ఈచ్ డేటా అనేది ఒక ఫైల్ అండ్ రికార్డ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ డేటా అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ మనం డేటా మధ్యలో రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది టాబులర్ ఫామ్ లో యూజ్ చేస్తాం కాబట్టి ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డేటా రిడెండెన్సీ అనేది అక్కర్లేదు, ఎందుకంటే మోర్ ఛాన్సెస్ ఇండిపెండెంట్ డేటా ఉంటుంది కాబట్టి డూప్లికేషన్ అండ్ నల్ వాల్యూస్ ఉంటాయి. కానీ ఇక్కడ అది మనం రెడ్యూస్ చేయొచ్చు బై యూజింగ్ ద నార్మలైజేషన్ అండ్ డేటా ఇంటిగ్రిటీ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ SQL మే నాట్ సపోర్ట్ ఫుల్లీ, అంటే మొత్తం SQL ఫుల్గా సపోర్ట్ చేయదన్నమాట. కానీ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా మ్యానిపులేషన్ జరిగింది కాబట్టి ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఉంటుంది కాబట్టి మొత్తం సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లిమిటెడ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ డేటా రిడెండెన్సీ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మోర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి XML, ఎందుకంటే ఫైల్స్ రికార్డ్స్ రూపంలో కాబట్టి XML. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి Oracle, ఎందుకంటే రోస్ అండ్ కాలమ్స్ లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి. మనం సింపుల్ గా RDBMS గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్ ఈస్ ద advanced version of DBMS. It stores the data in the tabular form. It performs the relationship between the two tables and it uses the integrity rules and it supports the SQL fully అన్నమాట. నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, డేటా ఇంటిగ్రిటీ, రెస్ట్రిక్టింగ్ ద ఇన్వాలిడ్ అండ్ ద డూప్లికేషన్ ఆఫ్ ద డేటా అనమాట. అంటే ఇక్కడ మనము అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ DBMS నుంచి RDBMS కి రావడానికి డేటా ఇంటిగ్రిటీ అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి డూప్లికేషన్ ఆఫ్ ద డేటాని డిలీట్ చేస్తాం అండ్ ఇక్కడ మనము డేటా రెస్ట్రిక్షన్ ఆఫ్ ఇన్వాలిడ్ డేటా అనేది కూడా ఉండదు. బై యూజింగ్ ద మనకి 2 waysలో పాసిబుల్ అవుతుంది అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి డేటా టైప్స్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కన్స్ట్రెయిన్స్. డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూస్డ్ టు స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ద డేటా టు బి స్టోర్డ్ ఇన్ ద స్పెసిఫిక్ కాలమ్ ఆఫ్ ఎ టేబుల్. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డేటా అనేది స్టోర్ చేస్తాం కదా, ఆ డేటాకి ఒక పర్టికులర్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేస్తాం అనమాట, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తామని. ఇప్పుడు ఆ డేటా టైప్స్ అనేవి మనకి 3 టైప్స్: నెంబర్ డేటా టైప్, నాన్ న్యూమరిక్ డేటా టైప్ అండ్ ద డేట్. నెంబర్ డేటా టైప్లో మనకు తెలుసు కదా, నెంబర్ వాల్యూస్ ఉంటాయి. నాన్ న్యూమరిక్ డేటా టైప్స్ అంటే ఇట్ స్టోర్స్ ద ఆల్ఫాబెట్స్, ఆల్ఫా న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కదా. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే డాలర్స్, ఎథరైట్స్ ఉంటాయి. మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఏంటిది అంటే అండర్ స్కోర్, ఇలాంటివి మనం బాగా యూజ్ చేస్తాం అనమాట. రెస్ట్రిక్షన్ అంత పెద్దగా వాడము. నెక్స్ట్ డేట్ అనేది ఏంటంటే ఇట్ షోస్ ద డేట్ టైప్. మనకి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కానీ జాయినింగ్ డేట్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు డేట్. ఇక్కడ డేటా టైప్స్ అనేది 3 టైప్స్ ఉంటుంది. నెక్స్ట్ న్యూమరిక్, నాన్ న్యూమరిక్ అండ్ డేట్. న్యూమరిక్ లో మనకి 2 టైప్స్ ఉంటుంది, విత్ డెసిమల్, వితౌట్ డెసిమల్ అనమాట. విత్ డెసిమల్ అంటే మనకి ఇప్పుడు 4 వాల్యూస్ అనమాట. నెంబర్ ఆఫ్ స్కేల్ కమ్మ ప్రిసిషన్, ఇది సింటాక్స్. ఈ స్కేల్ అంటే ఏంటిదంటే సైజు. నెక్స్ట్ ప్రిసిషన్ అంటే దాని యొక్క డెసిమల్ ఫామ్. నెక్స్ట్ ఈ నెంబర్ స్కేల్ ఆఫ్ ప్రిసిషన్ అని సింటాక్స్. నెక్స్ట్ వితౌట్ డెసిమల్ అంటే నెంబర్ ఆఫ్ స్కేల్, అంటే ఓన్లీ నెంబర్, మనకి ఫ్లోట్ వాల్యూస్ ఉండదు. సపోజ్ ఇప్పుడు మనకి ఏజ్ ఉందనుకోండి, ఇప్పుడు ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18, మనకి ఏజ్ కరెక్ట్ చెప్పాలంటే నెంబర్. ఒకవేళ మనకి మంత్ కూడా చెప్పాలి అంటే విత్ డెసిమల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ నాన్ న్యూమరిక్. నాన్ న్యూమరిక్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి: క్యార్, వేర్ క్యార్ ఆఫ్ 2. క్యార్లో ఏంటి అంటే ఇట్ స్టోర్స్ 2000 వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక వాల్యూ ఉందనుకోండి, ఆ వాల్యూకి మనకి ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ వేర్ క్యార్ అంటే ఇప్పుడు ఇది కూడా యూజ్లే, కానీ ఎంత డేటా అయితే కావాలో అంత డేటానే ఇస్తుంది అనమాట. కానీ డిఫరెన్స్ బిట్వీన్ ద
క్యార్ అండ్ వ్యార్క్యార్ ఏంటి అంటే వ్యార్క్యార్ వచ్చేసి 2000, నెక్స్ట్ వ్యార్క్యార్ ఆఫ్ 2 వచ్చేసి గ్రేటర్ దెన్ ఆఫ్ 2000, అంటే వ్యార్క్యార్ ఎక్సీడ్స్ అయినప్పుడు వ్యార్క్యార్ ఆఫ్ 2 అనేది యూజ్ చేస్తాం. ఇంకా అది కూడా ఎక్సీడ్స్ అయితే బైనరీ వాల్యూస్ అని ఉంటుంది. అంత ఘనము మనం డేటాని ఏం యూజ్ చేయదు, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. క్యార్ అంటే కాన్స్టాంట్ లెంత్, అంటే ఫిక్స్డ్ లెంత్. నెక్స్ట్ వన్ వ్యార్క్యార్ అంటే వేరియబుల్ లెంత్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ మనం n=5 అని చెప్పి నేను హాయ్ అనే డేటాని స్టోర్ చేయమన్నా. అప్పుడు క్యార్లో ఏం చేస్తుంది అంటే ఇప్పుడు హాయ్ అని చెప్పి ఒక 3 స్పేసెస్ లీవ్ చేసేది. హాయ్ అని 2 క్యారెక్టర్స్, ఒక 3 స్పేసెస్, ఎందుకంటే ఫిక్స్డ్ లెంత్ కదా 5. నెక్స్ట్ ఒకవేళ అది వ్యార్క్యార్లో అయితే ఏం చేసేది అంటే జస్ట్ హాయ్, దానికి ఎంత డేట్ కావాలో అంతే యూజ్ చేసేది, అంత మెమరీ కావాలో అంతే యూజ్ చేసేది అనమాట. ఎక్కువ మెమరీ అనేది యూజ్ చేయొచ్చు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ద క్యార్ అండ్ వ్యార్క్యార్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి కన్స్ట్రైంట్స్. ఈ కన్స్ట్రైంట్ అనేది ఏం చేసేది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రెస్ట్రిక్ట్ ద డూప్లికేషన్ ఆఫ్ ద డేటా అండ్ నల్ వాల్యూస్ ఎంటరింగ్ ఇన్ టు ద టేబుల్. ఇక్కడ మనకి కన్స్ట్రైంట్స్ 6 టైప్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి యూనిక్ అంటే ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ద డూప్లికేషన్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్. అంటే ఒక యూనిక్ ఐడెంటిటీ, సపోజ్ ఇప్పుడు అందరికీ ఈమెయిల్ ఉంటుంది, అందరికీ సేమ్ ఈమెయిల్ అయితే ఉండదు కదా, అప్పుడు మనం యూనిక్ యూజ్ చేయొచ్చు. మనకు ఏదైతే యూనిక్ కావాలో ఆ కాలంకి యూనిక్ అని పెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ నాట్ నల్ అనమాట. నాట్ నల్ అనేది ఇట్ ఎన్షూర్స్ ద కాలమ్ కెనాట్ హ్యావ్ ద నల్ వాల్యూస్. మనకు నల్ వాల్యూస్ అనేవి ఉండద్దు అని అన్నప్పుడు ఆ కాలమ్కి మనము నాట్ నల్ స్పెసిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి ప్రైమరీకి అండ్ ఫారెన్కి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఖచ్చితంగా నేర్చుకోండి. మనము డేటా రిట్రీవల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ ఇట్ ఈస్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ద ఈచ్ రోస్ ఇన్ ఏ టేబుల్ అనమాట. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్ వాల్యూస్. ఈ రెండు కాంబినేషన్ యూజ్ చేసుకొని మనం ప్రైమరీకి యూజ్ చేసుకుంటాం. ప్రైమరీకి అనేది ఒక టేబుల్లో ఒకటే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రైమరీకి అనేది కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్ కదా, ఇలాంటివే చాలా కాలమ్స్ ఉన్నప్పుడు ఒకటే మనం ప్రైమరీగా తీసుకున్నప్పుడు మిగతా కాలమ్స్ అన్ని ఆల్టర్నేటివ్ కీగా అనుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ప్రైమరీకి దేనికి ఇస్తాం అంత ఆల్టర్నేటివ్ కీస్లో ఉంటే దాని డేటా బైట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ హైలీ మ్యాండేటరీ అనమాట, కానీ ఇది ఖచ్చితంగా రికమెండెడ్. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ కి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫారెన్ కి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 టేబుల్స్. ప్రైమరీ కీ అనేది ఒక టేబుల్లో ఒక డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. కానీ ఫారెన్ కీ అనేది ఒక 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసేది. సపోజ్ ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 2 టేబుల్స్ మధ్య ఒక కామన్ కాలమ్ అనేది క్రియేట్ చేసి ఆ రెండింటికి మధ్య రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసిద్ది అనమాట. దట్ ఈస్ ద ఫారెన్ కి. ఇప్పుడు ఒక ఈమెయిల్ అనేది 2 టేబుల్స్లో ఉంది. ఒక ఈమెయిల్ వచ్చేసి ఒక టేబుల్లో ప్రైమరీకి, ఇంకొక టేబుల్లో ఫారెన్ కి అనమాట. ఇక్కడ సేమ్ కాలమ్ని ఒక టేబుల్లో ప్రైమరీకిగా యూజ్ చేస్తాం, సెకండ్ టేబుల్ వచ్చేసి ఫారెన్ కి. అలాగే రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ బేస్ చేసుకుని మనం డేటా అనేది ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్లో మల్టిపుల్ ఫారెన్ కీస్ అనేసి ఉండొచ్చు, ఒకటే ఫారెన్ కీ ఉండాలని రూల్ లేదు. ఇది డూప్లికేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కాబట్టి అందులో నల్ వాల్యూస్ కూడా ఎలో చేసిద్ది అనమాట. డూప్లికేషన్ ఆఫ్ ద డేటా అండ్ నల్ వాల్యూస్ కూడా. ఇట్ ఈస్ నౌన్ యాజ్ ఫారెన్ కీ అనమాట. నెక్స్ట్ చెక్ అంటే ఏంటి? చెక్స్ కమ్స్ విత్ ఎ కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ ద వాల్యూ ఈజ్ యాక్సెప్టెడ్ ఎల్స్ రిక్వైర్డ్. సపోజ్ ఒక కండిషన్ ఇచ్చామనుకో, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఆ వాల్యూ తీసుకుంటుంది, లేదంటే ఆ డేటా తీసుకోదనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ చెక్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అని ఉంది. ఇప్పుడు ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉన్న పీపుల్ మాత్రం డేటా అనేది తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ డిఫాల్ట్స్ అంటే అసైన్ ద డిఫాల్ట్ వాల్యూ ఇఫ్ నన్ ఈజ్ ప్రొవైడెడ్. అంటే మీరు వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఒక వాల్యూ డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుంటుంది అనమాట. స్టేటస్ వ్యార్క్యార్ ఆఫ్ 10 డిఫాల్ట్ యాక్టివ్. అంటే మీరు వాల్యూ ఇచ్చినా ఆ స్టేటస్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా అది డిఫాల్ట్గా యాక్టివ్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 6 కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదా, ఈ 6 కన్స్ట్రెంట్కి గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను అనమాట. నాట్ నల్ అంటే నో బ్లాంక్స్ అలౌడ్. నెక్స్ట్ యూనిక్స్ అంటే ఆల్ డిఫరెంట్ అంటే యూనిక్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ కీ అంటే యువర్ ఐడెంటిటీ మీన్స్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్ కాబట్టి ఒక ఐడెంటిటీ యూజ్ చేసుకొని మనం డేటా రిట్రీవ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫారెన్ కీ అంటే యువర్ కనెక్షన్ అండ్ 2 టేబుల్స్ మధ్య కనెక్షన్ బిల్డ్ చేసేది. నెక్స్ట్ చెక్ అంటే ఒక కండిషన్ చెక్ చేసేది, ఆ కండిషన్ వ్యాలిడేట్ అయితేనే డేటా ఇస్తుంది, లేదంటే ఇవ్వదన్నమాట. నెక్స్ట్ డిఫాల్ట్ అంటే ఇఫ్ యూ క్యూ ఆర్ డాట్ క్యూ అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా అది దాని అంతటికి అది ఫిల్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ కన్స్ట్రెంట్స్ యూజ్ చేసుకొని మనం ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తామన్నమాట. క్రియేట్ టేబుల్ నేమ్. మనం ఇప్పుడు ఒక టేబుల్ తీసుకున్నాం. ఈ టేబుల్ నేమ్ వచ్చేసి జాను. నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. ఆ వాల్యూస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఐడి,
నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ ఈమెయిల్, నెక్స్ట్ వచ్చేసి ఏజ్, నెక్స్ట్ స్టేటస్. ఇవి నేను కొన్ని వాల్యూస్ అనేది నా టేబుల్లో ఎంటర్ చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఈ ఐడికి నేను యూనిక్, నాట్ నల్ 2 పెట్టుకున్నాం. అప్పుడు కాంబినేషన్ ఆఫ్ యూనిక్, నాట్ నల్ ఏమవుతుంది, మనం ప్రైమరీ కీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 2 కాంబినేషన్ కాబట్టి నేను ప్రైమరీ కీగా దీన్ని యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అనేది వ్యార్కర్ ప్రతి ఒక్కళ్ళు నేను నేమ్ ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను నేమ్కి నాట్ నల్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా యూనిక్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా యూనిక్ ఉంటుంది కాబట్టి యూనిక్ పెట్టుకున్నాను, డూప్లికేషన్ ఎలా చేయకుండా. నెక్స్ట్ ఏజ్ అనేది నేను ఒక కండిషన్ ఇచ్చిన, >18 ఉన్న పీపుల్ మాత్రమే జాను అనే టేబుల్లో డేటా అనేది ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ నేను ఒక డిపార్ట్మెంట్ ఐడి ఇచ్చుకున్నాను. ఎందుకు అంటే ఒకవేళ నేను ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఆ రెండింటికి కనెక్షన్ బిల్డ్ చేయాలి కాబట్టి నేను ఒక డిపార్ట్మెంట్ ఐడి అనేది ఫారెన్ కీగా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ స్టేటస్ వ్యార్కర్ డిఫాల్ట్ వాల్యూ యాక్టివ్ అనేది డిఫాల్ట్ వాల్యూ, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది స్టేటస్ యాక్టివ్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఇది వచ్చేసి మన టేబుల్ క్రియేషన్. నెక్స్ట్ బేసిక్ కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్ అనమాట. ఇప్పుడు మనము ఎస్క్యూఎల్ ఓపెన్ చేయంగానే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ కనిపిస్తుంది. నా యూజర్ నేమ్ వచ్చేసి జాను, పాస్వర్డ్ వచ్చేసి skillshare@01. ఈ 2 ఎంటర్ చేసుకుంటే మనకి ఎస్క్యూఎల్ కమాండ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇవి సింపుల్ కమాండ్స్, ఎవరు చెప్పరు, ఈజీగా ఉంటే మనం నేర్చుకోవచ్చు. మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి షో యూజర్ సెమీకాలం అంటే మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ మీకు కావాలి అంటే షో యూజర్ అని క్లిక్ చేస్తే మీకు ఆ యూజర్ నేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్లియర్ స్క్రీన్. ఇప్పుడు మనకి క్లమ్జీగా ఉందనుకో మొత్తము ఎస్క్యూఎల్ అనేది, అప్పుడు మనం క్లియర్ స్క్రీన్ కొట్టాలి అనుకుంటే క్లియర్ స్క్రీన్ సెమీకాలం రాయొచ్చు, లేదంటే CLR/SCR సింపుల్ కోడ్ రాయొచ్చు, క్లియర్ స్క్రీన్ అయితే. నెక్స్ట్ డేటాబేస్తో కనెక్ట్ చేసుకోవాలంటే కనెక్ట్ సెమీకాలన్ ఆర్ CONN సెమీకాలన్ అయితే అయిపోద్ది. ఇప్పుడు నాకు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ని నేను మొత్తం విజిబుల్ చేయాలి అని అనుకున్నప్పుడు డిస్క్రైబ్ జాను అంటే ఇందాక క్రియేట్ చేసిన జాను టేబుల్ కాబట్టి నేను జాను అని రాశాను. లేదంటే మీరు టేబుల్ నేమ్ రాసుకోవచ్చు, లేదంటే డెస్క్ జాను అని కాసిన DSC జాను అని రాసిన అది విజిబుల్ అయితే. నెక్స్ట్ ఒక పెద్ద లైన్ ఉందనుకోండి, ఆ రో అంతా విజిబుల్ అవ్వదు. సో అప్పుడు మనము పేజెస్ని లైన్స్ సెట్ చేసుకోవాలి. అప్పుడు మనము సెట్ పేజెస్ ఆఫ్ 100 రాస్తే ఆ పేజెస్ అనేది పెద్దగా ఉన్నదాన్ని షార్ట్ ఫాంట్ అయ్యి వస్తుంది అనమాట. ఒకవేళ మీరు లైన్స్ సెట్ చేసుకోవాలి అంటే సెట్ లైన్స్ అని కొట్టచ్చు, లేదంటే సెట్ లైన్స్ సైజ్ అని కొట్టినా వస్తుంది అనమాట. మీరు ఫస్ట్ సెట్ చేసుకోవాలంటే ప్రీవియస్గా ఎంత సైజ్ ఉందో తెలియాలి కాబట్టి షో పేజెస్ అని కొట్టినా వస్తుంది, లేదంటే షో పేజెస్ సైజ్ అని కొట్టాలి, లేదంటే షో లైన్స్ ఆర్ షో లైన్స్ సైజ్ అని రాసి ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ కమెంట్స్ అన్ని రాసి మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట, అప్పుడే మనకి అది విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ పెద్ద కమాండ్ ఉందనుకోండి ప్రీవియస్గా, మీరు దాన్ని ఎడిట్ చేయాలి అంటే మొత్తం కమాండ్ మళ్ళీ రాయకుండా జస్ట్ ED అని సెమీకాలన్ పెడితే ఆ కమాండ్ వచ్చేసి మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ప్రాంప్ట్స్ అని ఉండే. ఫస్ట్ థింగ్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, లేదంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అంటే మీ దగ్గర ఉన్న టేబుల్స్ అన్ని విజిబుల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే మనం టేబుల్ మీద టేబుల్ విజిబుల్ అవ్వాలి మొత్తం రోస్ కాలమ్స్ అంటే మనకి టేబుల్ నేమ్ యూజ్ చేస్తాం. ఇది ఒక DQL కమాండ్ అనమాట. ఈ సెలెక్ట్ అంటే ఏంటి, స్టార్, ఫ్రమ్, టేబుల్ నేమ్, ఇదంతా మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అసలు ఈ పర్ఫార్మెన్స్ ఆపరేషన్స్ ఎలా చేస్తాం, సెలెక్షన్, ప్రొజెక్షన్, జాయిన్స్, అసలు ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, సెలెక్ట్ ఆపరేషన్ ఎలా చేస్తాం అనేది రేపటి